దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. శ్రమలు నీ జీవితాన్ని ఆపడానికి రావు. నిన్ను బలపరచడానికే శ్రమలు వస్తా ఉంటాయి. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండి, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు, ఆ పరీక్షకి నువ్వు నిలబడినప్పుడు, దేవుడు నీకు జయాన్ని అనుగ్రహించబోతూ ఉన్నారు. నేను చేసిన ప్రార్థనకి జవాబు రాలేదు, దేవుడు నా కన్నీరు చూడటం లేదేమో, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో అని అనుకోవద్దు. కానీ నీ పరీక్షా కాలము పూర్తవ్వగానే దేవుడు నిన్ను జయముతో నింపబోతున్నారు. కాబట్టి ఓర్పు కలిగి పరీక్ష యందు నిలకడగా నువ్వు ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు జయమునే చూడబోతున్నావు. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు, ప్రార్థన ఆపొద్దు. నీకు ఎన్ని భయములు కలిగినా దేవుని మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు విడిచిపెట్టవద్దు. ఎందుకంటే నువ్వు ఎడతెక్క ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీతోనే ఉండే దేవుడు నీతో ఉంటే నీకు అపజయం అన్నదే ఉండదు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. సామెతలు 1వ అధ్యాయము 33వ వచనము. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. ఆమేన్. మనము సురక్షితముగా నెమ్మది కలిగి భయము లేకుండా మనము జీవించాలి అంటే దేవుని యొక్క ఉపదేశము అంగీకరించే వారంగా మనం ఉండాలి. అంటే దేవుడు మన ఉపదేశకుడిగా ఉండి మనకి బోధిస్తూ ఏ విధంగా మనము జీవించాలి, ఏ విధంగా మనం ఆయన మీద ఆధారపడి ఉండాలి అని సమస్తము దేవుడు మనకి బోధిస్తూ ఉన్నారు. ఆయన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నారు. దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు. వాటిని ఎలాగ మనము అనుసరించాలి, ఎలా అనుసరిస్తే దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తారు, సమస్తము దేవుడు ఎప్పటికప్పుడు మనకు బోధిస్తూనే ఉన్నారండి. ఎందుకంటే ఆయన మనకు ఉపదేశకుడు. మన ఉపదేశకుడుగా ఉండి మనకి ప్రతి విషయమందు కూడా మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి, ఏ విధంగా మనము జీవించాలి, సమస్తము దేవుడు మనకు బయలుపరుస్తూనే ఉన్నారండి. కాబట్టి దేవుడు అంటున్నారు, నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారముగా దేవుడు ఏది మనకు ఉపదేశించారో, ఏది బోధించారో, ఆయన ఏది చెప్పారో ఆయన మాట ప్రకారముగా మనము జీవించినప్పుడు మనం ఎలా ఉంటామండి? సురక్షితముగా ఉంటాము. కాబట్టి దేవుని యొక్క మాటలు అంగీకరించి మనం ఆయన మాటలకు లోబడి జీవించినప్పుడు సురక్షితంగా ఉంటాము. వాడు కీడు వచ్చునన్న భయము లేక, అమ్మో నాకు ఏ కీడు వస్తుందో, ఏమి నా మీదకి వస్తుందో, ఏ ఆపద వస్తుందో అన్న భయము మనకు ఉండదండి. ఎందుకంటే మనము దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నాము, ఆయన ఉపదేశమునకు లోబడి మనము జీవిస్తున్నాం. కాబట్టి ఏ భయము ఏమి కలుగుతాదో అన్న భయము మనకు ఉండదు. మనము భయము లేక నెమ్మదిగా ఉంటాము. కాబట్టి దేవుని యొక్క ఉపదేశమునకు లోబడి మనము జీవిందామండి. భయము లేక సురక్షితముగా ఉందాము. ఎందుకంటే దేవుని మాట ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు ఏది ఎంత మాత్రం మనకి హాని చెయ్యదు. మనకి మన జీవితంలో, మన కుటుంబంలో మనము జయమనే చూడబోతున్నాము. కాబట్టి దేవుని చిత్తానుసారంగా జీవిందామండి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరు కనులు మూసుకొని ప్రేర్లు ఏకీభవించు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి నీ వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యల పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.
వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి బిడ్డ నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాతసని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునందు బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.